హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాస్క్ మెయిన్ అయితే ఈరోజు ఇష్యూ టాస్క్ పెట్టారు. ఓకే, మంచిగా ఉంది. సంచాలక మాధురిని పంపారు. మాధురి కరెక్ట్గా సంచాలక చేసిందా అంటే అది లేదు. ఏం జరిగింది? నలుగురు టాస్క్ పెట్టారు, వేశారు. ఇంకొక రౌండ్లో ఇమానుయేల్ సంచాలక ఉంటారు. ఆ రౌండ్లో తనుజ గెలిచిందని చెప్పిండ్రు. అక్కడికి వెళ్ళేసరికి వేస్తారు. నాకేమనిపిస్తుందంటే సంచాలకగా మాధురి ఒక ఫేవరెట్ని చూపిస్తుంది. ఎందుకంటే మాధురికి రీతు నచ్చదు, తనుజ అంటే ఇష్టము. కానీ తనుజ పెట్టారు, అడిగింది కరెక్ట్ అని చూసి తను కరెక్ట్ అని చెప్పింది, వెళ్ళింది. సో తనుజ తప్పలేదు. సో నాకేమనిపిస్తుంది, నాగార్జున గారు అక్కడే ఉండి అక్కడ తప్పు జరిగింది. ఆయన నాగార్జున గారు సంచాలక్ ఫైనల్ అని చెప్పేశారు. ఎప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా ఉన్నాయి డౌట్స్ అంతా ఓకే అన్నప్పుడు డెమాన్ పవన్ అడుగుతాడు, లైక్ సార్ అక్కడ స్టార్టింగ్లో అది పజిల్ కరెక్ట్ లేదంటే లేదు సంచాలక్ ఫైనల్ అని చెప్పేసినారు. నాకు అర్థం కాదు, సంచాలక్ ఫైనల్ అంటే అక్కడ జరిగింది కదా, తప్పు జరిగింది, అయినా కానీ సంచాలక్ ఫైనల్ అని ఎలా చెప్తారు? ఎందుకంటే ఇంతకుముందు రీతు పవన్ది ఆల్రెడీ వాళ్ళు గెలిచారు. రీతు సంచాలక్ ఉన్నప్పుడు పవన్ గెలిచాడు. లైక్ క్యాప్టెన్సీ జరిగినప్పుడు అది ఆల్రెడీ జరిగిపోయి తన క్యాప్టెన్సీ వీకెండ్ అప్పుడు అది పనిగా మీరు అన్నీ చెక్ చేసి చెప్పారు, లైక్ మీరు తప్పాడారు అని. దెన్ మళ్ళీ టాస్క్ చేశారు. సో ఇక్కడ ఎందుకు అలా చేయట్లేదని నాకు అనిపిస్తుంది. సో మీరు అయిపోయింది, టాస్క్ అయిపోయి మీరు వచ్చేయండి అని చెప్పేశారు. అంటే తనుజకు రాగానే వచ్చేయండి అనిపిస్తే నాకు అనిపించింది నెక్స్ట్ ఆడేవాళ్ళు సెకండ్ మీరు సెకండ్ అతనికి వచ్చేది కదా అని నా పాయింటే. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా, సో తను కంప్లీట్ చేయాలి. అందరికన్నా ముందు పెట్టినా కానీ అంటే ఏదైతే ఉందో ఆ లోగో పైన, సో అవి సరిగా పెట్టలేదు అని కనిపించింది అక్కడ. బట్ మేబీ బిగ్ బాస్ ఫేవర్ చేస్తుందా, లైక్ నాగార్జున కూడా ఏమనలేదు. సో మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఏంటంటే నేనేమంటే సంచాలకుగా మాధురి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదని నా అభిప్రాయము. సో మీకు ఎంతమందికి ఇలా అనిపించిందో నాకు తెలియదు. బట్ ఆ అక్కడ మటుకు ఆ టాస్క్లో మటుకు మాధురి సరిగా ఇవ్వలేదు. ఇంకా అలానే చూపిస్తే నాకు అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు సేవ్ అయ్యాక అంటే, సో తన ఇద్దరిని తీసుకెళ్తారు ఈరోజు ఎపిసోడ్. సో లైక్ తనుజ సేవ్ అవుద్ది. సో తీసుకెళ్ళాక అక్కడ మాట్లాడతారు, ఏం మాట్లాడుకుంటే నేను సారీ చెప్దాం అనుకుంటున్నాను సార్. సో నా ప్రీవియస్ అలాగా ఉందా అంటే నిజంగా అంటే నాకు అనిపించిందండి, తను రమ్య అనేది కదా నిబ్బా, సో సేమ్ అనిపించింది. ఎందుకంటే తనకి అంత మెచ్చు అంటే అఫ్కోర్స్ ఆ ఏజ్ అలా ఉంటుంది. సో అఫ్కోర్స్ అలానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం నాకు అదే అనిపించిందండి అక్కడ కూడా. ఎందుకంటే క్లారిటీగా ఏం చెప్పలేదు తను. ఓకే సారీ చెప్తాను అది ఒక్కటే చెప్పాడు, కానీ దాని తర్వాత ఈ పులిహోర అవన్నీ నాకు అనిపిస్తుంది. కానీ తనుజ కూడా చాలా క్లారిటీగా ఉంది. సో అది నాకు అనిపిస్తుంది అది అవసరమా అనిపించింది వీళ్ళు తీసుకురావడం. ఈవెన్ అలాగే లైక్ ప్రోమోస్ అంటే వీడియోస్ వేశారు. సో మనవి నా దొంగతనం చేయడము అండ్ వీళ్ళు పానీపూరి తినడము నాకు చాలా బాగా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఇంకా తర్వాత అంతేం లేదు, ఏదో గేమ్స్ లైక్ సాంగ్స్ గెస్ట్ చేయమని గేమ్స్ తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. ఈ గేమ్స్ అన్నీ ఇవన్నీ అయిపోయాక నామినేషన్స్ అదే సేఫ్ అయినప్పుడు ఆ సేఫ్ అప్పుడు అందరూ లైక్ నాకు సాయి కదా, సాయి రాము సేఫ్ అవ్వగానే ఫస్ట్ దివ్య సేఫ్ అయింది. సాయి రాము సేఫ్ అవ్వగానే మీరు చూడాలండి, రమ్య లైక్ సంజన వాళ్ళిద్దరు ఉండగానే అందరూ ఇంకా హడలు లైక్ వీళ్ళిద్దరు ఎవరు సేవ్ అవుతారు. లాస్ట్లో సంజన సేవ్ అయిపోయింది. ఓకే బాగుంది. ఈవెన్ మర్చిపోయాను, ఇది తనుజ లైక్ పవర్ గెలిస్తే పనిష్మెంట్ ఇవ్వాలి కదా, మాధురికి పనిష్మెంట్ ఇస్తుంది. ఫస్ట్ యాక్చువల్లీ ఏదో వాష్రూమ్ చేయాలని అన్నారంట, మనకి రాలేదు. నార్మల్గా అయితే తను క్యాప్టెన్ అదే డైరెక్ట్ నామినేట్ చేసింది, తను కూడా ఓకే అన్నట్టు అనిపించింది. అలాగే జాకెట్ కూడా ఇచ్చారు ఒక కోట్ లెక్క, అది తీసుకోవాలి. తను డైరెక్ట్ నామినేషన్ ఇచ్చింది. కోట్ మటుకు ఇమానుయేల్ వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. సో అది జరిగింది ఈరోజు. అంతా నార్మల్, ఇంకా అన్ని గేమ్స్ ఇంకా గెస్ట్ చేయడం అంతే నార్మల్. ఈరోజు ఎపిసోడ్ అంతేం లేదు, అంతే. థ్యాంక్ యూ.